ఇవన్నీ కాదు సార్. ఇప్పుడు నేను జనరల్ ఆడియన్స్ గానే మాట్లాడుతాను. ఇప్పుడు నేనే ఒక సినిమాకి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అనుకుందాం. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే ఫస్ట్ టికెట్ ఖర్చు, దాని తర్వాత ఇంటర్నెట్ చార్జెస్ అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఖర్చు, ఇంటి నుంచి థియేటర్ వెళ్ళడానికి పెట్రోల్ ఖర్చులు, అక్కడ వెహికల్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఖర్చు, సినిమా ఎలా ఉన్నా సరే ఇంటర్వెల్ లో ఏదో ఒక చెత్త తింటాం కదా అదొక ఖర్చు. ఇన్ని ఖర్చులు పెట్టిన తర్వాత సినిమా ఎలా ఉంది అంటే బాగాలేదు అని చెప్పడం రాంగ్ అయిపోయింది. ఇవన్నీ మీరే ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. డబ్బు మాది, టైం మాది, ఇంట్రెస్ట్ మాది. రిలీజ్ అయినప్పుడే ప్రతి సినిమా చూడాలని చెప్పేసి ఆడియన్స్ కుంటుంది, కానీ టైం వేస్ట్ చేసుకోలేం కాబట్టి యూట్యూబ్ లో కొంతమంది రివ్యూస్ ఇచ్చే వాళ్ళ వీడియోస్ చూసి మూవీకి వెళ్తాం. అలా అని చెప్పి రివ్యూస్ చేసే వాళ్ళందరూ రైటే మాట్లాడతారు, రైట్ రివ్యూనే ఇస్తారు అని కూడా కాదు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఎంత కష్టపడినా ఎంత డబ్బులు పెట్టినా స్టోరీలో ఒక ప్రాపర్ ఎమోషన్ లేకపోతే ఆడియన్స్ వోంట్ కనెక్ట్ at all.